అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. తనకు ఉన్న పొలంలో కష్టపడి పని చేసుకుని ఉన్న దానిలో రైతు, అతని భార్య సంతోషంగా ఉండేవారు. రైతు రాత్రి ఆరుబయట మంచం వేసుకుని పడుకునేవాడు. ఒక పౌర్ణమి రాత్రి 12 గంటలకు రైతుకి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి ఆకాశంలో చూసేసరికి ఒక అందమైన తెల్ల ఏనుగు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళడం కనిపించింది. అది మొదలు ప్రతి పౌర్ణమి రాత్రి ఓపిగ్గా మేలుకుని గమనించేవాడు. ప్రతి పౌర్ణమి రాత్రి ఏనుగు కనిపించేది. రైతుకి ఒక ఆలోచన కలిగింది. అతను ఏనుగు తోక పట్టుకుని భార్య అతని కాళ్ళు పట్టుకుంటే తాము స్వర్గం వెళ్ళవచ్చు అనుకుని భార్యని పిలిచి విషయం అంతా చెప్పి, మనం ఇద్దరం వచ్చే పౌర్ణమికి స్వర్గం వెళదాము. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అని చెప్పాడు. కాని భార్యకి ఏ విషయం దాచే అలవాటు లేదు. ఈ మాట పక్కింటి వారికి మాత్రము చెప్పి, మీరు నా కాళ్ళు పట్టుకుని స్వర్గం రావచ్చు, ఎవరికీ చెప్పవద్దు అని చెప్పింది. వాళ్ళు పక్క ఇంటి వారికి చెప్పి ఎవరికీ చెప్పవద్దు అని చెప్పారు. అలా ఊరంతా పాకింది. పౌర్ణమి రానే వచ్చింది. రాత్రి 12 గంటలకు ఏనుగు కొద్దిగా ఆకాశంలోనికి లెగుస్తూ ఉండగానే రైతు వెళ్ళి తోక పట్టుకున్నాడు. అతని కాళ్ళు భార్య పట్టుకుంది. భార్య కాళ్ళు పక్క ఇంటి ఆమె, తరువాత ఆమె భర్త వరుసగా పట్టుకుని ఆకాశం వైపు ఎగురుతూ వెళ్లారు. ఈ దృశ్యం చాలా చూడముచ్చటగా ఉంది. కొద్దిసేపటికి రైతుకు ఏమీ తోచక భార్యతో తన పొలంలో పెద్ద గుమ్మడికాయ కాసింది అని చెప్పాడు. చాలా బాగుంది అని కూడా అంటాడు. ఏవండి, ఎంత గుమ్మడికాయ కాసింది అని భార్య అడిగింది. రైతు ఏనుగు తోక వదిలేసి ఇంత గుమ్మడికాయ అని చేతులతో చూపించబోయి మొత్తం అందరితో సహా భూమి మీద పడిపోతాడు. ఏనుగు స్వర్గానికి వెళ్ళిపోతుంది. అందరికీ బాగా దెబ్బలు తగులుతాయి. రైతు, అతని భార్య, ఊరి జనాలందరికీ దెబ్బల వల్ల చాలా బాధపడతారు. ఇందులో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు.